క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రభువుడి వందనాలు చెల్లిస్తున్నాను. క్రైస్తవుడిగా నీ పరుగు దేని కొరకు? ఈరోజు మనందరం పరిగెత్తుతుంటాం. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకున్న వరకు కూడా మానవ జీవితం పరుగునే ఉంటుంది. పరుగు పందెం లాంటిది. కానీ క్రైస్తవుడిగా ఈరోజు నీ పరుగు ఎలా ఉంది? నీ పరుగు ఆత్మ సంబంధమైన విషయాల కోసం పరిగెడుతున్నావా? భౌతిక సంబంధమైన విషయాల కోసం పరిగెడుతున్నావా? ఆలోచించండి. క్రైస్తవులుగా మనందరి బ్రతుకుల్లో కూడా ఆత్మ సంబంధమైన జీవితం కోసం నీ పరుగు ఉండాలండి. మందిరంలో ప్రార్థన అంటే నీ పరుగు ఉండాలి. వాక్యం వినడానికి పరుగు ఉండాలి. కానీ ఆలోచిస్తున్నారా? మనందరం ఎక్కువ సమయం గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి, మన ఆత్మ సంబంధం కోసం ప్రయాసపడుతున్నామా? దానికోసం అసలు మన పరుగు ఉందా? భౌతిక సంబంధమైన విషయాలంటే ఎంత పరుగు పొందని వెళ్తామో మనం. కానీ గలతీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగించెను? సత్యమునకు విధేయులు కాలేదట, కానీ వాళ్ళు పరిగెడుతున్నారు. గలతీ సంఘం ఎక్కడికి పరుగు? ఈరోజు మన పరుగుకి అర్థం ఉండాలండి. పరుగు ఎప్పుడు వ్యర్థంగా ఉండకూడదు. గలతీ సంఘస్థులు పరిగెడుతున్నారు, కానీ దేనికోసం పరిగెడుతున్నారు వాళ్ళు? పౌలు గారు అంటున్నారు, సత్యమునకు విధేయులు కాకుండా, వాక్యానికి విధేయత లేకపోతే ఎందుకు నీ పరుగు? వాక్యం ప్రకారం బ్రతకకపోతే ఎందుకు మన పరుగు? నా పరుగు వాక్యం కోసం బ్రతకాలి, వాక్యం కోసం ప్రయాసపడాలి. అది మన పరుగై ఉండాలండి. గేహజీ పరిగెత్తాడా? నయమాను స్వస్థపరచబడిన తర్వాత యోర్దాను నదిలో నయమాను స్వస్థపరిచే ఆ కానుక కోసం పరిగెత్తాడండి గేహజీ. నయమానుకున్న కుష్టు సంపాదించుకోలేదా? ఎందుకు అంటే పరుగు చాలా ప్రాధాన్యం. నీ పరుగు శరీర సంబంధమైన విషయాల కోసం పరిగెడుతున్నావా, ఆత్మ సంబంధ విషయాల కోసం పరిగెడుతున్నావా? ఖచ్చితంగా మనకు తెలియాలండి. ఆలోచించండి. బిలాము కూడా ఆతృతంగా చాలా మంది బిలాము త్రోవలో పరిగెత్తుతుంటారట. విగ్రహ సంబంధమైనటువంటి విషయాల్లో అనేక మంది పరిగెత్తడం లేదా? ఆ రోజు బిలాము విగ్రహారాధన, వ్యభిచారం వైపు ప్రేరేపించాడు. ఈరోజు విగ్రహ సంబంధమైన ప్రతిదీ కూడా వ్యభిచారమే అయితే చాలా మంది బిలాము సంబంధులు లేరంటారా మనలోని? బిలాము ఆతృతంగా పరిగెత్తాడు బహుమానం పొందాలని. ఏం పొందుకున్నాడు? నష్టపోయాడు తన జీవితాన్ని. ఆలోచించండి. జక్కయ్య మేడి చెట్టు ఎక్కడానికి పరిగెత్తాడండి ప్రభువుని యేసును చూడాలని. ఎంత ఆతృత కలిగి ఉన్నాడో చూడండి. యేసును ప్రభువును చూడాలని ఆశపడ్డాడు. ఈరోజు మన ఆశ దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశ నాకు ఉండాలి. ఆ తపన నీలో ఉండాలి. ఆత్మ సంబంధంగా ఎదగాలని ఆలోచన నీలో ఉంటే నీ పరుగు ఖచ్చితంగా ఆత్మ సంబంధంగా ఉంటుంది. ఈరోజు మన పరుగు ఎలా ఉంది? ఫిలిప్ అనే సువార్తికుడు అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో నపుంసకుడిని కాపాడడానికి ప్రయాసపడతాడు. పరుగున వెళ్తాడండి ఒక ఆత్మ రక్షింపబడ్డానికి. ఈరోజు మన పరుగు ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించుకుందాం.